వెల్కమ్ టు ఇంటెంట్ టౌల్. ఈరోజు మనం టార్ బ్రౌజర్ గురించి తెలుసుకుందాం. సో రెగ్యులర్గా మనం అందరం ఇంటర్నెట్ని సర్చ్ చేస్తూనే ఉంటాం త్రూ మోస్ట్లీ గూగుల్. చాలా తక్కువ మంది బింగ్ ద్వారా లేకపోతే వేరే బ్రౌజర్ ద్వారా బ్రౌజ్ చేస్తూ ఉంటారు. సో ఈ గూగుల్తో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం ఏం చేస్తున్నా అది దాని హిస్టరీలో సేవ్ చేసి పెట్టుకుంటుంది. ఈవెన్ చాలామంది అనుకుంటారు ఇన్కాగ్నిటో మోడ్లోకి వెళ్తే హిస్టరీ సేవ్ అవుతుంది, కానీ గూగుల్ సర్వర్స్లో మనం ఏం చేసామన్నది టోటల్గా సేవ్ అయి ఉంటుంది. సో గూగుల్ ఎందుకు మన హిస్టరీని సేవ్ చేసి పెట్టుందంటే సెర్చ్ బేస్డ్ యాడ్స్ కోసం. సో మీరు గమనించే ఉంటారు, మన అమెజాన్లో కానీ ఎక్కడైనా ఏదైనా ప్రోడక్ట్ని చూస్తే సో అది అయిపోయిన తర్వాత మనం ఏ వెబ్సైట్కి వెళ్ళినా సైడ్లో యాడ్స్ మనం చూసిన ఆ ప్రోడక్ట్సే వస్తుంటాయి అనమాట. సో ఈ ప్రొసీజర్ని ఏమంటారంటే సెర్చ్ బేస్డ్ యాడ్స్ టైలరింగ్ అంటారు. అంటే మన చూసిన దాన్ని మన కళ్ళ ముందర చూపిస్తూ ఉంటారు. సో ఆ విధంగా వాళ్ళు రెవెన్యూని జనరేట్ చేసుకుంటూ ఉంటారు గూగుల్. సో మన అమెజాన్లో ఉన్న ఫ్లిప్కార్ట్ ఏదైనా పర్సనల్ ప్రోడక్ట్ని మనం సెర్చ్ చేసిన తర్వాత మనం ఏదైనా వెబ్సైట్ సెర్చ్ చేస్తూ ఉంటే సైట్లో మనం అక్కడ సెర్చ్ చేసిన ప్రోడక్ట్ యొక్క యాడ్స్ వస్తూ ఉంటాయి. సో అది అందరి ముందర చూస్తే కొంచెం ఎంబారసింగ్ గా ఉంటుంది. సో ఇలాంటి ఇష్యూస్ అన్నిటిని సార్ట్ అవుట్ చేయడానికి ఏంటంటే మనం టార్ బ్రౌజర్ని యూస్ చేస్తాం. బిఫోర్ టార్ బ్రౌజర్ని యూస్ చేసే ముందు అసలు టార్ బ్రౌజర్ ఏంటి, అది ఎక్కడ ఆరిజిన్ అయింది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది బేసికల్గా నార్మల్ సివిలియన్స్ కోసం డిజైన్ చేసింది కాదు. టార్ బ్రౌజర్ని స్టార్ట్ చేస్తుంది యుఎస్ నేవల్ రీసెర్చ్ ల్యాబ్. సో వాళ్ళ ఇంటర్నల్ అఫైర్స్ కోసం దాన్ని డిజైన్ చేశారు. సో టార్ అనేది ఆనియన్ రౌటింగ్ అనే ప్రొసీజర్ ద్వారా మన డేటాని ఫార్వర్డ్ చేస్తుంది అనమాట. సో దాని వల్ల ఏమవుతుందంటే మన ఐపీ లేకపోతే మనం అనానమస్ గా ఉంటాం. సో చాలా మంది జర్నలిస్టులు, హ్యాకర్స్ వీళ్ళందరూ ఏంటంటే దీన్ని యూజ్ చేసి డేటాని ట్రాఫిక్ చేస్తారు. సో ఈ స్లైడ్ లో చూడండి, మన యాలిస్ అనే కంప్యూటర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన కంప్యూటర్ అనుకోండి. ఈ కంప్యూటర్ లో మనం ఏమైనా చూడాలనుకుంటే అది డైరెక్ట్ గా ఆ సర్వర్ దగ్గరికి వెళ్ళదనమాట. సో నార్మల్ కేసులో అది డైరెక్ట్ గా త్రూ డిఎన్ఎస్ అని కనెక్ట్ అయ్యి వెళ్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇది డేటాని టార్ నెట్వర్క్ లో రౌట్ చేస్తుంది. దాని ద్వారా డేటా ఏమవుతుందంటే అనానమైజ్ అవుతుంది, అంటే ఎన్క్రిప్ట్ అవుతుంది అనమాట. టార్ బ్రౌజర్ ఒక ర్యాండమ్ టార్ ఎంట్రీ నోడ్ కి కనెక్ట్ అవుతూ డేటాని బౌన్స్ చేస్తూ ఎగ్జిట్ నోడ్ నుంచి మనకి కావాల్సిన సర్వర్ కి కనెక్ట్ అవుతూ మనకు కావాల్సిన డేటా అనేది డౌన్లోడ్ చేస్తుంది. ఈ ప్రొసీజర్ ని ఆనియన్ రౌటింగ్ అంటారు. ఇప్పుడు టార్ బ్రౌజర్ ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సో మీరు టార్ project.org లోకి వెళ్తే మీకు టార్ బ్రౌజర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది యూజ్ చేయడానికి మెయిన్ కారణం చూడండి, ట్రాకర్స్ అంటే యాడ్ ట్రాకర్స్. సో మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ ని బట్టి మన యాడ్స్ ని, మన కుకీస్ ని అన్నిటిని ఇది ఏంటంటే ఫాలో కాకుండా బ్లాక్ చేస్తుంది అనమాట. సో ఈ టార్ బ్రౌజర్ అనేది ఆల్మోస్ట్ అన్ని ఓఎస్ లకి అవైలబుల్ గా ఉంటుంది. ఈవెన్ మన ఆండ్రాయిడ్ మొబైల్ కూడా ఇది అవైలబుల్ గా ఉంటుంది. సో ఇప్పుడు టార్ డౌన్లోడ్ చేసి దానికి అడ్వాంటేజెస్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ మీరు చూడాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను ఈ పీసీ నుంచి ఈ కనిపిస్తున్నది నా ఐపీ అడ్రస్ అనమాట. ఓకే, ఇది నా యొక్క ఐఎస్పి ప్రొవైడ్ చేసిన ఐపీ. సో నేను ఏం చూసినా ఈ ఐపీలో నుంచి వస్తుందన్న విషయం అందరికీ తెలిసిపోతుంది. అదే మనం టార్ని యూజ్ చేసుకొని చేస్తే ఏమవుతుంది చూడండి, ఈ ఐపీ టోటల్గా చేంజ్ అయిపోతుంది. అలా మనల్ని మనం అనానమైజ్గా వెబ్ సర్ఫింగ్ చేసుకోవచ్చు అనమాట. సో డౌన్లోడ్ ఫర్ విండోస్. సో టార్ని డౌన్లోడ్ చేసి స్టార్ట్ చేశాను. ఇది సేఫ్ కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది అనమాట. సో చూడండి, ఎక్స్ప్లోర్ ప్రైవేట్లీ అంటుంది. ఇంకో విషయం మీరు గమనిస్తే ఈ కనిపిస్తున్న స్క్రీన్ చూడండి, ఫుల్ స్క్రీన్ ఉండదు. సో ఎందుకంటే ఎవరైనా మన డేటాని స్నిఫ్ చేస్తున్నా కానీ మన మానిటర్ డీటెయిల్స్ కూడా బయటపడకుండా ఉండడం కోసం ఇలా ఒక బార్డర్లా సెట్ చేశారు. సో ఇప్పుడు నా ఐపీ ఏంటో టెస్ట్ చేసి చూద్దాం. సో చూడండి, ఇక్కడ నా ఐపీ ఇందాక చూసిన దానికి ఎంటైర్గా డిఫరెంట్గా ఉన్న ఐపీ. ఇది ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతుంది చూడండి, న్యూయార్క్ నుంచి కనెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ బ్రౌజర్ నుంచి సెర్చ్ చేసింది మొత్తం ఈ కరెంట్ ఐపీ నుంచి జనరేట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మన ఒరిజినల్ ఐపీ మాస్క్ అయ్యి సెక్యూర్గా ఉంటుంది. సో ఇంకో విషయం గమనిస్తే బై డిఫాల్ట్గా ఇది యూజ్ చేసే సెర్చ్ ఇంజిన్ గూగుల్ని యూజ్ చేయదు. ఎందుకంటే గూగుల్ ఆల్రెడీ డేటాని సేవ్ చేసి పెడుతుంది కదా, డక్ని యూజ్ చేస్తారనమాట బై డిఫాల్ట్. సో ఇలా టార్ని యూజ్ చేసుకుంటూ మనం అనానమస్గా ప్రైవేట్లీ బ్రౌజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది, ఇది ఆనియన్ రౌటింగ్ని యూజ్ చేసుకుంటూ ఈ ప్రొసీజర్ని రన్ చేస్తుంది. అలాగే టార్ని యూజ్ చేసి మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.